నమస్తే అండి. విజయనగరం జిల్లాలో తాజాగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మరి ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కాబోయింది. కాబోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఈ ఎయిర్పోర్టు నిర్మాణం క్రెడిట్ ఎవరిదన్న దానిపై ఆసక్తికరం నేర్పుతుందన్నమాట. ముఖ్యంగా దానిపై టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య పొలిటికల్ వార్ అయితే గట్టిగానే నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియానైతే మరి పరోక్షంగానే పరోక్షంగా మొత్తం ఎక్కడ చూసినా సరే మరి ఎవరిది క్రెడిట్ అనేది తెలియాల్సింది. అయితే ఈ ప్రాజెక్టుకు ఈ ప్రాజెక్ట్ అనేది మా హయాంలోనే మొదలుపెట్టామని టీడీపీ అంటుంటే కాదు, మేమే ప్రారంభించామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదిస్తుందన్నమాట. దీంతో అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ తీసుకోవాల్సింది మరి ఎవరో మరి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు మరి వెల్లడించారన్నమాట ఈ విషయం పైన. అయితే ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా టీడీపీ మధ్య జరుగుతున్న ఈ పోరాటంపై ఆయన వెంకటేశ్వరరావు ఎక్స్లో మరి ఇలా స్పందించారు. భోగాపురం క్రెడిట్ కోసం కొట్టుకోవడం ఆపాలని అదేవిధంగా ఇరు పార్టీలకు ఆయన సూచించారు వెంకటేశ్వరరావు గారు. అయితే అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ దాన్ని నిర్మించిన జిఎంఆర్ సంస్థది అని ఏబీవీ తేల్చేశారు. అసలు కట్టిందే జిఎంఆర్ సంస్థ అని తేల్చేశారు. దీనికి ఆధారాలను కూడా ఆయన బయట పెట్టేశారు. అవసరమైన దానికంటే చాలా ఎక్కువగా 5,000 ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్లు వాస్తవం. భూములు కోల్పోయే వాళ్ళు ఆందోళనలు వాస్తవం. ఆ ఆందోళనకు అప్పట్లో ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ మరి సమర్థన వాస్తవం. బలవంతాన అతి కష్టం మీద భూమి పరిమితిని దాదాపు 3,000 ఎకరాలకు మరి కుదించడం వాస్తవమని మరి ఎయిర్పోర్టు నిర్మాణానికి వేలం ద్వారా బీడ్లు ఆహ్వానించడం వాస్తవం. మరి ఎయిర్పోర్ట్లో అథారిటీ చీఫ్ మరి ఇండియా మరి బీడ్ గెలుచుకోవటం మరి ఇవన్నీ మరి బిఎంఆర్ కోసం ఆ వేలాన్ని క్యాన్సిల్ చేయడం వాస్తవం అని ఏబి వెంకటేశ్వరరావు గారు తెలిపారన్నమాట. అయితే అక్కడికి అలాగే ఈ వేలం నిబంధనలను మరి సవరించి తిరిగి వేలం వేయడం, ముందుగానే నిర్ణయించిన ప్రకారం జిఎంఆర్కి అప్పజెప్పడం వాస్తవమని మరి మొదలైన పనులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆపించడం వాస్తవం. కాకినాడ సేజ్లో జిఎంఆర్ వాటాలను మరి అరబిందోకు అప్పజెప్పడంతో పాటు ఇంకొన్ని విషయాలలో డీల్ కుదరటం వాస్తవం. 2023లో పనులు మరి తిరిగి ప్రారంభించడానికి అనుమతించడం వాస్తవం. ఇప్పటి మంత్రి రామ్మోహన్ నాయుడు మరి దగ్గరుండి పనులను వేగవంతం చేయడం వాస్తవం. కావలసిన సదుపాయాలు కనెక్టింగ్ రోడ్లకు గల మన పేద రాష్ట్ర ప్రభుత్వం డబ్బుకు మరి కుమ్మరించడం వాస్తవం. బట్టలు మరి షాపింగ్ మాల్లు లాంటి సంస్థ ప్రారంభానికి కోట్ల ఖర్చుతో ప్రభుత్వం హడావుడి వాస్తవం అని ఏబీవీ తేల్చి చెప్పేశారనమాట. అయితే అలాగే 13,000 మందితో మరి దింసా నృత్యాలు అలా భోగాపురంలో అంటూ మరి అస్మాదియా పత్రికల మరి కేరింతల వాస్తవం. విజయవాడ ఎయిర్పోర్ట్ పనులు మరి ఎక్కడికక్కడే ఎన్నేళ్లకు డైలీ ఒక్క అంతర్జాతీయ సర్వీసు తేకపోవడం మరి చేదు వాస్తవం అని ఇవన్నీ ఏబి వెంకటేశ్వరరావు గారు తెలిపారంట. వాట్సాప్ యుగంలో ప్రజల జ్ఞాపకాల శక్తి మీద అందరికీ చులకన, అందుకే ఒక వనరులతో గుర్తు చేయడం, ఇవన్నీ రికార్డు మీదుగా వాస్తవాలని ఇప్పుడు నిర్ణయించుకోండి. భోగం ఎవరిది, క్రెడిట్ ఎవరిది అని ఏబి వెంకటేశ్వరరావు గారు ఇరు పార్టీలకు సవాల్ విసిరారన్నమాట. సో ఈ వీడియో కానీ మీకు కొంచెం డెప్త్గా ఆలోచిస్తే మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి ఎవరిని ఏకారు, ఎవరిని లేపారు అనేదే వెంకటేశ్వర్లు మాత్రం గట్టిగానే చెప్పారనమాట. సో ఇదండి, భోగాపురం క్రెడిట్ వారిదే,
మరి ఈరిదే అనుకున్నది దీని వెనకాల ఎంతమంది ఎన్ని చేతులు మారాయి, ఎంతమంది మరి సంస్థలకి మరి వీళ్ళన్నీ ఇచ్చారనేదే తెలుస్తుంది. సో ఇదండి, మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తానండి.